మేము ఇప్పుడు తెలంగాణని పాలించినటువంటి రాజవంశాలలో ఒకటైనటువంటి విష్ణుకుండను పరిపాలించినటువంటి నేల అయినటువంటి మా యొక్క నాగారం గ్రామంలో అసఫ్ నగర్ ప్రాజెక్టు పురాతనమైన ప్రాజెక్టు సందర్శించడానికి మా మిత్రులందరితో కలిసి వెళ్తున్నాము. ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది పూర్తి నది పైన నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సందర్శన కోసం మేము అందరం ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాము. చాలా రిస్క్ చేసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. తమ్ముడు ఇలా రోజు అంటేనేమో ఉరికాల బండి ఎక్కింది, ఇలా మిర్చిలు ఉన్నాయి బండి ఎక్కిన నచ్చుకోవచ్చు ఏముంది మంచి బండి పోదు మరి. ఇది ప్రాజెక్ట్. ఓకే హాయ్ అక్కడికి వచ్చిందా కాలు కాదు వాటర్ అదే రా అలాగే బొచ్చ పిల్లలే పడుతున్నాయిరా కానీ అవి చేపలు తీసుకుందాం మనం మంచిగా వేసుకొని కళ్ళకు కమ్మకమ్మగా కుక్కలు వేసుకుంటే ఎన్ని చేపలు మంచిగా మంచి చేపలు మా నాగారమే మాది. ఏముంది వచ్చేసాక ఇప్పుడు మనం అసఫ్ నగర్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం. ఇది మన మూసీ నదిపై నిర్మించినటువంటి వంతెన. మనకు దీన్ని 1850వ సంవత్సరంలో ఈ వంతెనను నిర్మించడం స్టార్ట్ అయింది. బ్రిటిష్ వారు నిర్మించినటువంటి వంతెన ఇది. 1850 నుంచి నిర్మించుకుంటూ కాలక్రమేణా దీన్ని 1906వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మూసీ నది రెండు పాయలుగా చేరి ఒకటి రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం, ఒకటి కాలువ ద్వారా, ఒకటి ఏది పోయి చివరిగా బంగాళాఖాతం కలవడం జరుగుతుంది. ఇది మూసీ నది, ఇది కృష్ణా నది ఉపనదులలో ఒకటైనటువంటి ఇది మూసీ నది. ఇది వాడపల్లి కృష్ణా నది మూసీ నదికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి మూసీ నది. చూసుకుంటే ఇది ఒక భాగంగా చూసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి నల్గొండ మీదుగా వెళ్ళకుండా చివరికి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఎంతో ప్రపంచ ప్రఖ్యాత కలిగినటువంటి వంతెనలలో ఒక పేరున్న ప్రాజెక్ట్ గా ఈ అసఫ్ నగర్ ప్రాజెక్ట్ ని గుర్తించడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇలా చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. మిస్ అయిపోయారు. బెల్ట్ చేసుకోవాలి. కొన్ని ఊర్లలో పీతలు చెప్పా కారెంట్ గిచ్చ పాలెంట్ గిచ్చ ఇది కారెంట్ గిచ్చ. కారెంట్ గిచ్చ లక్షణాలు ఎట్లుంటాయంటే కారెంట్ గిచ్చ ఇది నల్లగా ఉంటుంది అనమాట. కర్రగా ఉండడం వల్ల దీన్ని కారెంట్ గిచ్చ అంటారు. పాలెంట్ గిచ్చ తెల్లగా ఉంటుంది. తినడానికి ఉపయోగపడేదాన్ని ఈ కారెంట్ గిచ్చ అంటారు. పాలెంట్ గిచ్చలు మనం తినమంటే అవి తినలేరు అనమాట. అవి తెల్లగా
పట్టింది ఎవరు? ఇది దీన్ని పట్టింది కుమార్ అని పోలీస్ ఆఫీసర్. క్యాచ్ ఫిషింగ్ అదో పట్టింది చేప. నాగారం బాయ్స్ ఏంటి మూసిలా ఏ ఒలేసి పట్టినావా గాలం వేసి పట్టినావా? అయ్యి పేపర్ కట్టి పట్టినాం మేము ఆడ ఎగిరి పడతాయి. ఏం చేపలు అంటారు? పరకలా జల్లలా ఏమంటారు దీంట్లో? ఈ అన్ని పొట్టు వర్గాలు అంటారు. ఈ తెల్ల తెల్లగా కర్ర ఉన్నాయి కానీ అన్ని పరకలే ఒకటే రకం. ఇలా ముళ్ళు ఉంటాయా మరి? ముళ్ళు ఉంటది చేప. ఏదో ఇక్కడ మంచిగా ఉన్నట్టుంది, పెద్ద ప్రాజెక్ట్ ఉన్నట్టుందిగా ఇది. పెద్దగా నమ్మకాలకే పెద్దది ఇప్పుడు హైదరాబాద్ మూసి. ఓ అప్పుడు ఇది తెల్లోళ్ళు కట్టిన ప్రాజెక్ట్ అది తెల్లోళ్ళు అవుతుందా కట్టి? మామూలు చేపలు ఏం కావే, రుచి బాగుంటాయా? రుచి బాగుంటాయి. ముళ్ళు గిల్లులు ఏమన్నా ఉంటాయా? ఏటి చేప ఇది. ఏటి చేప ఎంతో రుచి ఉంటది. ఏటి చేప అంటే రుచి బాగుంటది, అట్లా మంచిగా ఉంటది. మరి ఉండు మరి మేము అందరం వస్తాం మరి సరిపోతుంది. సరిపోతే అట్లే తలా ఇంత తిన్నాం. సరే మనం తీసుకొని రా అంటావా? సరే మరి ఇస్తున్నావా? ఓసి తాగుతావా, అయిపోయి తాగుతావా, రాయిస్ తాగుతానే అయిపోయితేనే ఆరోగ్యాన్ని మంచిది. అది కూడా చెబుతున్నావు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం నాగారం గ్రామం. నాగారం గ్రామంలో పురాతనంగా 40 సంవత్సరాల క్రితం శ్రీ పట్టిమైసమ్మ తల్లి అమ్మవారు ఈ యొక్క దేవాలయం దగ్గర ఈ చెట్టు దగ్గర సమీపంలో వెలవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా అభివృద్ధి చెందుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ గ్రామ పెద్దలందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు బోనాలు అమ్మవారిని సమర్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు పెట్టడం, మంగళవారం ఆదివారాల్లో ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఎత్తున భారీ ఎత్తున దావతం చేసుకుంటూ అమ్మవారికి వారి యొక్క మొక్కులను సమర్పించుకుంటారు. 30 సంవత్సరాల చరిత్ర నాటి పట్టిమైసమ్మ తల్లి ఆలయం ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ ఒలిగొండ మండలంలోనే నాగారం గ్రామంలో ఎంతో పేరు ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క ఆలయ ప్రదేశం.